హలో అండి. ఈ వీడియోలో లవ్ స్టోరీ ఇన్ ద 1970s నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఫైని బ్రదర్ ఏం చేస్తాడంటే లిన్‌మయి వర్క్ చేసే ప్లేస్‌కి వెళ్తాడనమాట. సో, నీతో కొంచెం మాట్లాడాలంటే, ఎవరండి మీరు? ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను. ఏమన్నా కావాలంటే కొనుక్కోండి లేకపోతే బయటికి వెళ్ళిపోండి అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. సో, ఫైని బ్రదర్ ఏం చేస్తాడంటే, సరే అని చెప్పేసి అన్ని కౌంటర్స్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఇది కావాలి, ఇది కావాలని చెప్పేసి ఆర్డర్ ఇస్తూ ఉంటాడు. అది చూసిన లిన్‌మయి వెంటనే ఏం చేస్తున్నావు నువ్వంటే, నువ్వే కదా ఏదైనా కొనుక్కుంటేనే ఇక్కడ ఉండాలని చెప్పావు. నువ్వు నా వైఫ్‌వి కాదని చెప్పావు. అందుకే ఇలా చేస్తున్నాను. కొనుక్కుంటున్నాను అన్నట్టు తను చెప్తాడు. తను వెంటనే ఇక అన్ని కౌంటర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ మనీ బ్యాగ్ తీసుకొని ఇవ్వకండి, ఇవ్వకండి అన్నట్టు చెప్పి అతని చేయి పట్టుకొని బయటకి తీసుకెళ్తుంది. ఏం చేస్తున్నావు? నీకు పిచ్చి పట్టిందా ఏంటి? నువ్వేం చేసినా కూడా నీకు అక్కడ మళ్ళీ జాబ్ వస్తేనే అన్నట్టు తను చెప్తుంది. అప్పుడు ఫైనీ బ్రదర్ ఇలా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడనమాట. అసలు నువ్వు నేను నచ్చి ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా? లేకపోతే నా జాబ్ నచ్చి ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా? అంటే ఏంటి అలా అంటావు? నువ్వే అన్నట్టు తను చెప్తుందనమాట. మరెందుకు అంత జాబ్‌కి అంత ప్రయారిటీ ఇస్తున్నావు? ఆ జాబ్ కాకపోతే ఏంటి ఇంకొక జాబ్ చూసుకోవచ్చు. అదే జాబా ఏంటి? నాకు నిజంగా అక్కడ రైటింగ్ అదంతా రాదు. ఆ పెన్ను పట్టుకోవడం నాకు చేత కాదు. నాకు క్యాటరింగ్ ఇవే వచ్చు. వంట చేసుకోవడమే వచ్చు. అదే చేసుకొని బ్రతుకుదాం అని చెప్పి అనుకుంటున్నాను. సో, నీకు కూడా రైటింగ్ రాదు కదా! ఫెయినీకి వచ్చు. అలా అని చెప్పేసి నిన్ను ఫెయినీతో కంపేర్ చేసి నువ్వు కూడా ఇది చేయాలని చెప్పి నేను నేను ఫోర్స్ చేశానా? లేదు కదా! మరెందుకు నన్నలా చేస్తున్నావు? ఈవెన్ ఫాంగ్ కూడా ఇప్పుడు హీరో అయిపోయి మంచిగా తనకి పర్మనెంట్ జాబ్ లేకపోయినా సరే మంచిగానే ఉంటున్నాడు కదా! బానే ఎర్న్ చేస్తున్నాడు కదా! మరెందుకు అలా మాట్లాడతావు? సో, నాకిదే ఇష్టం అన్నట్టు చెప్తే, మరి డబ్బులెలా వస్తాయి? ఏం చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నావంటే, క్యాటరింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, మళ్ళీ ఒకవేళ వాళ్ళ ఫుడ్ వాళ్ళకి నచ్చితే ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా అమౌంట్ కూడా ఇస్తారంటే, సరే మరి నీ ఇష్టం. నాకు మాత్రం నెలకింత తీసుకురావాలి అన్నట్టు తను చెప్తుంది. ఫైనల్‌లో యాక్సెప్ట్ చేసిందని చెప్పేసి, ఫైని వాళ్ళ బ్రదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తప్పకుండా అన్నట్టు చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో మనకి ఫెయినీ బుక్ చదువుతూ ఉంటే సడెన్‌గా పవర్ పోతుందనమాట. సో, అందుకే ఫ్యాంగ్ నేను బయటికి వెళ్లి చూసొస్తా అని చెప్పేసి బయటికి వెళ్తే ఫెయినీ ఈ గ్యాప్‌లో క్యాండిల్ ఆన్ చేసుకొని బుక్ చదువుతూ ఉంటుంది. బయట నుండి ఫ్యాంగ్ అరిచినట్టు వినిపిస్తే తను భయపడిపోయి వెంటనే ఆ బుక్ అక్కడే కింద పడేసి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుందనమాట. ఫ్యాంగ్ ఆ చీకట్లో చూసుకోకుండా గోడకు గుద్దేసుకుంటాడు పాపం. బ్లడ్ కూడా వస్తూ ఉంటుందనమాట. చీఫ్ వాంగ్ చెప్పగానే వెంటనే ఫ్యాంగ్‌ని అక్కడి నుండి హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళాక చిన్న దెబ్బే ఏం కాదు. రేపటి వరకు రెస్ట్ తీసుకోండి సరిపోతుందన్నట్టు డాక్టర్ చెప్తుంది. సో, ఫాంగ్ ఇక అక్కడే ఉంటాడనమాట. సారీ చెప్తాడు ఫైనీతో. "సారీ నువ్వు చాలా వర్రీ అయినట్టున్నావు కదా!" అంటే, "ఇట్స్ ఓకే పర్లేదు. నీకేం కాలేదు. నాకదే చాలా సంతోషంగా ఉంది" అన్నట్టు తను చెప్తుంది. "లాస్ట్ టైమ్ ఇదే బెడ్ మీద కదా నేనున్నాను. అప్పుడు నాకు స్పృహ లేనప్పుడు. అలాగే నాకు గతం గుర్తులేనప్పుడు" అంటే, "అవును ఇక్కడే ఉన్నావన్నట్టు. అప్పుడు నువ్వు జస్ట్ నా ఫ్రెండ్‌వి. ఇప్పుడు నా పార్ట్నర్‌వి అయిపోయావు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు కూడా నాకు నెయిల్స్ ట్రిమ్ చేస్తావా?" అన్నట్టు సరదాగా అడుగుతాడు. ఫెని తప్పకుండా అని చెప్పేసి ఓకే అంటుందనమాట. లిన్ వచ్చేసి ఆ రోజు నైట్ చీఫ్ వాంగ్‌ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. ఎందుకంటే మిస్ జూ తనకి ఒక పని చెప్తుంది. అడ్వాన్స్‌డ్ ప్రొడక్షన్ యూనిట్ ఇవన్నీ ఈ పాంప్లెట్స్ అందరికీ పంచాలి. అలాగే వర్కర్స్ అందరికీ తెలియాలని చెప్పేసి చీఫ్ వాంగ్‌కి అది చెప్దామని చెప్పి అక్కడికొచ్చి చెప్తుందనమాట. ఇంతలో పవర్ రానే వస్తుంది. సరే నేను అతనికి కూడా ఇంకొకరికి చెప్పెళ్తానని చెప్పేసి లిన్ వెళ్తూ ఉంటే చీఫ్ వాంగ్ వాళ్ళ ఇంటి పక్కనే కదా ఫైనీ వాళ్ళ ఫ్లాట్ కూడా. సో, కంగారులో వాళ్ళు డోర్ కూడా వేసుకొని వెళ్ళరనమాట. సో, డోర్ ఓపెన్ చేసే ఉంటుంది. లిన్ ఇదే ఛాన్స్ అని చెప్పేసి లోపలికి వెళ్లి సెర్చ్ చేస్తూ ఉంటుంది. అసలు ఇది నాకు రావాల్సింది వీళ్ళకి వెళ్ళిపోయిందని చెప్పి. అప్పుడే ఆ బుక్ చూస్తుందనమాట. ఇదేం బుక్ అని చెప్పి బుక్ తీసి చూస్తే అది ఇల్లీగల్ బుక్ అని చెప్పేసి పబ్లిషింగ్ ఆపైన బుక్స్ అసలు తినెందుకు చదువుతుంది? తిన దగ్గర ఎందుకున్నాయని చెప్పి వెంటనే ఇక ఆఫీసర్స్‌ని పిలిపిస్తుందనమాట. ఫైనీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫాంగ్ హాస్పిటల్‌లో ఉన్నాడు కాబట్టి ఏమన్నా తీసుకువెళ్దామని చెప్పేసి ఇంటికొచ్చి చూస్తే లోపల లిన్ ఉంటుంది. "వచ్చావా? నీకెంత ధైర్యం ఉంటే ఈ బుక్ చదువుతున్నావు నువ్వు" అని చెప్పేసి ఫెనీతో ఉంటుందనమాట. ఫెనీ ఇక చాలా కంగారు పడిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇదే విషయం చీఫ్ వాంగ్ హాస్పిటల్‌కి వెళ్ళిపోయి ఫాంగ్‌తో చెప్తుందనమాట. ఫెనీని ఇలా తీసుకువెళ్లారు అని చెప్పి. ఫాంగ్ ఇక పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అక్కడికి వెళ్ళిపోయి కొడుతూ ఉంటాడనమాట. సో, లిన్ ఏం చేస్తుందంటే ఫ్యాంగ్‌ని కూడా పైకి రమ్మని చెప్తుంది. గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఎవరియి అసలు ఈ బుక్సు? ఎవరు చదువుతున్నారని చెప్పేసి. ఫాంగ్ ఏమో నేను చదువుతున్నా అని చెప్పేసి, ఫెనీ ఏమో నావి అని చెప్పేసి ఒకరి మీద ఒకరు అలా చెప్పుకుంటూ ఉంటారనమాట. ఎవరు దొరకకుండా. సో, లిన్ ఏం చేస్తుందంటే చెరొక రూమ్‌లో పక్కన ఉంచుతుంది. సో, ఫెనీకి ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉంటే పక్కనే ఉన్న రూమ్‌లో ఫాంగ్ వచ్చేసి అరుస్తూ ఉంటాడనమాట ఫెయినీ అని చెప్పేసి. అక్కడ ఒక చిన్న హోల్ ఉంటుంది. అక్కడ వెంటనే ఫెయినీ వెళ్ళి, "నువ్వు అస్సలు ఒప్పుకోకు. ఎందుకంటే కన్ఫర్మ్‌గా నిన్ను వాళ్ళ జైల్‌లో వేస్తారు. మా పేరెంట్స్ 3 ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నారు కాబట్టి 3 జనరేషన్స్ నుండి. సో, అట్‌లీస్ట్ నా జాబ్ పోతుందంటే నన్ను జైల్‌లో అయితే వేయరు. సో, నువ్వు అలా చేయకు" అన్నట్టు చెప్తే, "నేను ఆల్రెడీ ఆ పేపర్స్ మీద సైన్ చేసేసా" అన్నట్టు తను చెప్తాడు. "నువ్వేం వర్రీ అవ్వకు. ఏదైనా సరే ఇద్దరం ఫేస్ చేద్దాం. నిన్నొక్కదాన్నే నేను అస్సలు ఫేస్ చేయనివ్వను" అన్నట్టు ఫాంగ్ అన్న మాటకి ఫెయినీకి అసలు ఏడుపొచ్చేస్తుంది.
తర్వాత ఈ విషయం మిస్ జూకి చెప్దామని చెప్పేసి వెంటనే లిన్ అక్కడికి వెళ్ళిపోయి ఇదంతా చెప్తూ ఉంటుందనమాట. మిస్ జూ ఇదంతా విని, "అసలు ఇదంతా పక్కన పెట్టు. నేను యస్టర్‌డే నీకిచ్చిన టాస్క్ ఏంటి?" అన్నట్టు అడుగుతుంది. అడ్వాన్స్ ప్రొడక్షన్ యూనిట్ టైటిల్ కోసం వర్కర్స్‌తో అందరితో మాట్లాడమని చెప్పారు. అంటే మరి నువ్వేం చేసింది? ఇప్పుడు ఇలాంటి టైంలో టైటిల్ రావాల్సిన టైంలో ఇలాంటి బ్యాడ్ న్యూస్‌లో ఫ్యాక్టరీ నుండి బయటికెళ్తే ఎఫెక్ట్ అయ్యేదెవరు? మన ఫ్యాక్టరీయే కదా! సో, ఎప్పుడు ఏం చేయాలో నీకస్సలు తెలీదు. ఇప్పుడు ఇది ప్రయారిటీ అన్నట్టు తను చెప్తుందనమాట మిస్ జూ. మరి వాళ్ళనలా వదిలేయలేం కదా! అంటే, కాసేపు వాళ్ళని అలానే లాక్ చేసి ఉంచు నేనొచ్చి మాట్లాడతాను వాళ్ళతో అన్నట్టు మిస్ జూ చెప్తుంది. ఇక లిన్ కూడా ఏం చేయలేకపోతుందనమాట. సో, యాక్చువల్లీ ఫాంగ్ వాళ్ళ సిస్టర్ అలాగే హువా ఇద్దరూ కలిసి ఫెయిని ఇంకా ఫాంగ్‌ని చూడ్డానికి అక్కడికి వెళ్తారనమాట. లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఇల్లంతా గందరగోళంగా ఉండేసరికి వాళ్ళకి అర్థం కాదు. ఇంతలో చీఫ్ ఫాంగ్ ఇది సీరియస్ మ్యాటరే. వాళ్ళిద్దరిని ఇలా తీసుకెళ్లారు ఇలా బుక్ చదివినందుకు అన్నట్టు వాళ్ళతో చెప్తే, సో, ఫస్ట్ వాళ్ళిద్దరూ కలిసి లెంగిని మీట్ అవ్వడానికి వెళ్తారనమాట. లెంగి వాళ్ళ అత్తయ్యే కదా మిస్ జూ. సో, తనేమైనా హెల్ప్ చేయగలదేమో అని చెప్పేసి లింగి క్లాస్ అయిపోయిన బయటికి రాగానే వచ్చేసి తిను మాట్లాడుతూ ఉంటుంది. "నీకు తెలుసా ఫెయిని ఇంకా ఫాంగ్ సీరియస్ సిట్యుయేషన్‌లో ఉన్నారని చెప్పేసి ట్రబుల్‌లో. ఏమైంది?" అన్నట్టు అడిగితే తను చెప్తుందనమాట. "ఫైనల్ డెసిషన్ మిస్ జూదే కాబట్టి నువ్వే హెల్ప్ చేయాలి ఎలా అయినా సరే మీ అత్తయ్యని అడిగి" అంటే, "ట్రై చేస్తాను తప్పకుండా" అన్నట్టు తను అంటుందనమాట. అలాగే "నీకంత భయంగా ఉంటే మమ్మల్ని కూడా తీసుకువెళ్ళు నేను వెళ్లి మాట్లాడతాను" అన్నట్టు చెప్తే, "పదండి నేను మిమ్మల్ని తీసుకెళ్తా" అని చెప్పేసి మిస్ జూ దగ్గరికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది లింగి వాళ్ళిద్దరిని. వీళ్ళెంత చెప్పినా మిస్ జూ వినట్లేదని చెప్పేసి ఫాంగ్ వాళ్ళ సిస్టర్ ఏం చేసిందంటే యాక్చువల్లీ ఆ బుక్స్ నావే నేనే తనకిచ్చాను ఫైనీకి అక్కడ వాళ్ళ ఇంట్లో ఇచ్చాను. వాళ్ళకి తెలియవు అవి ఇల్లీగల్ బుక్స్ అని కూడా నార్మల్‌గా చదువుతున్నట్టున్నారు అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుందనమాట. సో, ఈ గ్యాప్‌లో మన లింగి ఏం చేస్తుందంటే ఈఫెంగ్‌ని లోపలికి తీసుకువెళ్ళి ఆహ్, ఫ పాపం కదా! ఫెయినీ ఇంకా ఫాంగ్ అంటే అవును. నేను బట్ ఫెయినీ తరపున మాట్లాడితే నువ్వు మళ్ళీ రాంగ్‌గా అపార్థం చేసుకుంటావు అని చెప్పేసి సైలెంట్‌గా ఉన్నానంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను వాళ్ళిద్దరిని వెళ్లి వాళ్ళు ఎలా అయినా సరే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలి. పాపం వాళ్ళు మీ అమ్మతో నువ్వే మాట్లాడాలి అన్నట్టు ఈఫెంగ్‌తో చెప్తే, బయటికి రాగానే వాళ్ళ అమ్మగారు ఇలా చెప్తూ ఉంటారు. ఒకవేళ మీ ఇద్దరు ఇలా చేసుంటే మీ ఇద్దరి నేమ్స్ కూడా బయటికి రావాల్సొస్తుంది అన్నట్టు, రిపోర్ట్ చేయాల్సొస్తుంది అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తే ఇంతలో ఈఫెంగ్ బయటకొచ్చి, "అమ్మ మీరేం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందా? అసలెందుకు ఇదంతా చేయాలసలా? క్లియర్‌గా అందరికీ తెలుసు. ఫస్ట్ నుండి లిన్ అసల వాళ్ళెప్పుడు దొరుకుతారా అని చెప్పేసి కాచుకొనుంది. అయినా వాళ్ళిద్దరిని లాక్ చేసిన తను మీకసలు చెప్పకుండా లాక్ చేసింది. అథారిటీ తనకెవరికిచ్చారు? ఎప్పుడు చూసినా మీకు చెప్పకుండా అన్ని పనులు చేస్తూ ఉంటుంది. అదేదో పెద్ద మీకన్నా హైయర్ అథారిటీ తనకున్నట్టు. తనే డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుంది. మీకర్థం కావట్లేదా? తను కావాలని చెప్పి ఇలా ప్లాన్ చేసి మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నట్టు నాకనిపిస్తుంది అన్నట్టు ఈఫెంక్ ఇలా టాపిక్ డైవర్ట్ చేస్తాడనమాట. సో, మిస్ జూ ఒక డెసిషన్‌కొస్తుందనమాట. ఫాంగ్‌ని అలాగే ఫెయినీని ఇద్దరిని వదిలేస్తారు. సో, బయటికి రాగానే వెంటనే గట్టిగా హగ్ చేసుకుంటారనమాట. కిందకొస్తే మిస్ జూ ఇంకా లిన్ వెయిట్ చేస్తూ ఉంటారు. కిందకి రాగానే మీరు చేసిన తప్పే నేనైతే క్షమించి వదిలేయలేను. సో, పాస్ట్ మిస్టేక్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలా చెప్తున్నాను. మీకిచ్చిన ఇల్లుంది కదా! అది వెనక్కి తీసేసుకుంటున్నాం అన్నట్టు. ఇదే మీకు శిక్ష అన్నట్టు తను చెప్తుంది. ఇకేం చేయాలో అర్థం కాక ఇక ఆ యూనిట్‌ని వాళ్ళు ఖాళీ చేసేసి ఫెయినీ వాళ్ళ ఇంటికే వెళ్తారనమాట. ఫెయినీ వాళ్ళ అమ్మ వాళ్ళు మీకెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు అన్నట్టు వాళ్ళని అలౌ చేస్తారనమాట. బట్ ఫాంగ్ ఏం చేస్తాడంటే ఫెయినీ ఒక్కటే ఇక్కడ పడుకుంటుంది. నేను వెళ్ళి మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇల్లు హాల్ అంతా ఖాళీగానే ఉంటుంది. అక్కడే పడుకుంటానన్నట్టు ఫాంగ్ వాళ్ళందరికీ బాయ్ చెప్పి కిందకెళ్తాడు. ఫెయినీ నేను అక్కడి వరకు వదిలిపెట్టొస్తానని చెప్పేసి తను కూడా కిందకొస్తుందనమాట. సో, ఫాంగ్ గేట్ వరకు ఫెయినీ కూడా బాయ్ చెప్పి అక్కడి వరకు నడుచుకుంటూ ఫాంగ్‌తో బాయ్ చెప్తుంది. ఫాంగ్ ఇక అక్కడి నుండి వెళ్తాడనమాట. యాక్చువల్లీ తను ఒక గెస్ట్ హౌస్‌కి వెళ్తాడు. అక్కడే స్టే చేద్దామన్నట్టు. ఫెయినీకి ఇక నిద్ర పట్టక పాపం అక్కడే బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుందనమాట. ఒక పక్క ఫాంగ్‌కి కూడా నిద్ర పట్టదసల. ఆ రోజు నైటు అందరూ నిద్రపోయే సమయంలో ఒక ఎర్త్‌క్వేక్ వస్తుంది. అందరూ ఇక హడావిడిగా పైకి లేచి కిందకొచ్చేస్తారు. సో, చాలామంది కిందకొచ్చేస్తారు. ఫాంగ్ వచ్చి వేరే ప్లేస్‌లో ఉన్నాడు కదా! తనకి విషయం తెలిసి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఫెయినీ బానే ఉందా లేదో కనుక్కోడానికి. అక్కడికొచ్చిన తర్వాత ఫెయినీ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడనమాట. ఫైనల్లీ ఫెయినీ కనిపించగానే గట్టిగా హగ్ చేసుకుంటాడు. "నీకేం కాలేదు కదా!" అంటే, "ఆ! నేను బానే ఉన్నాను. పేరెంట్స్ ఎక్కడున్నారని" చెప్పేసి ఫాంగ్ కూడా అక్కడికి వెళ్తాడు ఫెయినీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి. వీళ్ళెవరు లిన్‌మయి ఇంకా ఫెయినీ బ్రదర్ అంటే, లిన్‌మయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్లారు. కన్ఫర్మ్‌గా ఇప్పుడు ఎర్త్‌క్వేక్ వచ్చిందంటే రేపు భారీగా వర్షం పడే ఛాన్స్ ఉంది. ఇలాంటివి నేను చాలా చూసాను. లాస్ట్ టైమ్ ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు కూడా స్కై ఇలానే ఉంది. అప్పుడు కూడా వర్షం పడింది. సో, మీరంతా ఏం చేయాలంటే ఇప్పుడు సేఫర్ సైడ్‌లో ఉండడానికి ఒక చిన్న హోమ్ లాంటిది మనం బిల్డ్ చేసుకోవాలి. లోపలున్న బ్లాంకెట్స్, వుడ్ ఐటెమ్స్ ఏవి ఉన్నా సరే అన్నీ తీసుకొచ్చేసేయండి. అది అందరికీ చెప్పండి అన్నట్టు ఫాంగ్ చెప్తాడనమాట. చెప్పినట్టుగానే అందరూ ఇక హౌస్‌ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. చిన్నగా క్లాత్స్ తోటి అలా కవర్ చేసుకొని
అందరూ టెంట్స్ లాగా వేసుకుంటారనమాట. సో, ఆ రోజు నైట్‌కి అక్కడే పడుకుంటారు. నెక్స్ట్ నిద్ర లేగానే ఏదో సౌండ్ వస్తుందని చెప్పి బయటికి వెళ్తే అక్కడ వర్షం పడుతూ ఉంటుంది. ఫాంగ్ అప్పటికి మళ్ళీ హోమ్ బిల్డ్ చేస్తూ ఉంటాడనమాట. "నువ్వేం చేస్తున్నావంటే, మన కోసమే ఇది చేస్తున్నాను పద చూపిస్తా" అని చెప్పేసి వాళ్ళిద్దరి కోసం పాపం ఒక చిన్న హోమ్‌ని అక్కడ నిర్మిస్తాడు. ఒక చిన్న బెడ్ కూడా వేస్తాడనమాట. ఇంకా ఫాంగ్ దాని మీదే పడుకుంటారు. అయితే చాలా చాలా ఇంప్రెస్ అవుతూ ఇంకా చాలా హ్యాపీగా ఉంటుందనమాట. నా లైఫ్‌లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ నేను ఫ్యామిలీ మ్యారేజ్ చేసుకోవడం. నన్ను ఇంతలా ప్రేమిస్తున్నాడు నాకేం కానివ్వకుండా అని చెప్పేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫ్యాన్‌ని గట్టిగా హగ్ చేసుకుంటుందనమాట. అప్పుడు మిస్ సుగ్జు వచ్చేసి అనౌన్స్‌మెంట్ చేస్తూ ఉంటుంది. ఇలా ఎర్త్‌క్వేక్ వచ్చింది కాబట్టి అందరూ చాలామంది ఇల్లులు కూలిపోయి ఉంటాయి. సో, టెంపరరీ హౌసింగ్ ఇస్తామని చెప్పి అందరితో ఇలా అనౌన్స్ చేస్తూ ఉంటుందనమాట. ఇక రెడీ అయిపోయి వెళ్తూ ఉంటే ఫాంగ్ వచ్చేసి ఈరోజు ఎందుకు డే ఆఫ్ తీసుకోవచ్చు కదా! అంటే లేదు ఈరోజు వెళ్ళాల్సిందే. మళ్ళీ అక్కడ రెస్క్యూ ఉంది కదా! వాళ్ళందరినీ ఫుడ్ ఐటెమ్స్ పంచాలి. చాలా పనులుంటాయి. ఇప్పుడు ఎర్త్‌క్వేక్ వచ్చింది కాబట్టి అని చెప్పి ఇక ఫ్యాన్‌కి బాయ్ చెప్పేసి తను వెళ్ళిపోతుందనమాట. సో, వెళ్ళిపోగానే అప్పుడు అక్కడికి ప్రెసిడెంట్ ఫూ వస్తాడు. వచ్చేసి ఫ్యాన్‌తో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. యాక్చువల్లీ ఇక్కడ ఎర్త్‌క్వేక్ వచ్చింది కదా! ఈ ప్లేస్‌లో అక్కడ చాలా ఘోరంగా వచ్చిందంతా. ఇల్లులన్నీ కూలిపోయాయి. అక్కడ వెళ్లి న్యూస్ కవర్ చేయమని చెప్పి మాకు ఆర్డర్ వచ్చింది. బట్ రిపోర్టర్స్ చాలా తక్కువగా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే నేను వెళ్తాను అన్నట్టు తను చెప్తాడు. లేదు లేదు నీకు ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది. పైగా నేను ఎలా వెళ్ళనిస్తాను? లేదు అంటే అప్పుడు ఫ్యాన్ లేదు. నాకు ఇల్లు కట్టుకోవడం వచ్చు. అలాగే సర్వైవ్ అవ్వడం చాలా బాగా తెలుసు. మీరేం వర్రీ అవ్వద్దు. నేను వెళ్తాను. మా ఫ్యామిలీతో నేను మాట్లాడతాను అన్నట్టు తను ఓకే అని చెప్తాడనమాట. ప్రెసిడెంట్ ఫు సరే అయితే ఒప్పుకుంటున్నాను. మినిమల్ ప్యాక్ చేసుకో. సో, 1 అవర్‌లో నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అన్నట్టు చెప్తాడనమాట. ఫ్యాంగీకి ఓకే అని చెప్తాడు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.